తినే అన్నానికి, మూడుకి సంబంధం ఏమిటండి? ఏదైనా తినొచ్చు. భోజనానికి దానికి ఏమిటండి సంబంధం? సైన్స్ ఇంతగా డెవలప్ చెందుతుంటే కూడా సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం అంటారేమిటి? ఇలా మాట్లాడే వాళ్ళని చూస్తున్నాం మనం ఈ మధ్య. మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందో ఒక్కసారి మనం విని, దాని తర్వాత భగవద్గీత ఏం చెప్తుందో కూడా తెలుసుకుందాం. పట్రీషియా చొకానో బెడోయా అనే ఆవిడ ఒక మెడికల్ డాక్టర్ అండ్ ఎపిడెమాలజిస్ట్. ఆవిడ హెడ్ ఆఫ్ ఏజింగ్ రీసెర్చ్. ఎక్కడ అంటే బెర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్, యూనివర్సిటీ ఆఫ్ బెర్న్, స్విట్జర్లాండ్లో. ఈవిడ ఆహారము, ఏజింగు, కాగ్నిటివ్ ఇంపైర్మెంటు, రోల్ ఆఫ్ డైట్, ద రోల్ ఆఫ్ డైట్ అండ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, దీని మీద ఈవిడ రీసెర్చ్ చేస్తున్నారు. She has conducted studies and published on topics such as the association of dietary patterns with inflammation and cognitive decline. Cognitive decline, గుర్తుంచుకోండి ఇది, in older adults, and the effect of dairy and vitamin D intake on cognitive function and chronic pain. వీటి మీద ఈవిడ రీసెర్చ్ చేస్తూ ఉన్నారట. ఈవిడ 2014 స్టడీలో ఈమె మాట్లాడింది ఏమిటంటే, a 2014 study in brain behavior and immunity that used data from the nutrition health study did find an association between depression and a diet rich in sugar sweetened soft drinks, refined grains and red meat. వీటికి సంబంధం ఉన్నది అని చెప్పి ఈవిడ చొకానో బెడోయా అనే ఆవిడ షీ హాస్ ఫౌండ్ ఇట్. 2018లో ఒక మెటా అనాలిసిస్ కూడా పబ్లిష్ అయింది యూరోపియన్ జర్నల్లో. హై కన్సంప్షన్ ఆఫ్ మీట్ కుడ్ బి అసోసియేటెడ్ విత్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డిప్రెషన్ అని చెప్పింది. ఇక మన భారతీయుడి అవగాహన, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అనేటువంటిది మనం ఇక్కడ ఒక్కసారి చూద్దాం. రుచికరంగా, రసయుక్తంగా, స్నేహకరంగా ఉండి దాని సారం దేహంలో స్థిరంగా ఉండేది మరియు చిత్తాన్ని సంతృప్తం చేసేది అయిన ఆహారం సాత్విక స్వభావులకు ఇష్టమైనది. లేదా అలాంటి ఆహారం భుజిస్తే ఆ మనిషికి సాత్విక స్వభావం అలవడుతుంది. భగవద్గీత 17వ అధ్యాయం 8, 9, 10 శ్లోకాలు ఒక్కసారి చూస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఇది రుచికరంగా, రసయుక్తంగా, స్నేహకరంగా ఉండి దాని సారం దేహంలో స్థిరంగా ఉండేది సాత్వికులకు ఇష్టమైనది. సాత్వికులకు ప్రీతి కలిగించే ఆహార పదార్థాలట ఇవి. ఆయుర్దాయము, బలము, బుద్ధిబలము, ఆరోగ్యము, సుఖము, సంతోషము వీటిని వృద్ధి చేస్తూ రసము, చమురు కలిగి చాలా కాలం ఆకలిని అణిచిపెట్టి మనస్సుకు ఆహ్లాదం కలిగించేవట ఇవి. ఇక ఇంకో రకపు ఆహార పదార్థాల గురించి చెప్తున్నారు పరమాత్మ. కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాహ. బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారము కలిగి చమురు లేకుండా వెర్రిదాహం పుట్టించే ఆహార పదార్థాలంటే రాజసులకు ఇష్టమట. ఇవి శరీరానికి బాధ, మనస్సుకు వ్యాకులత, వ్యాధులు కలగజేస్తాయి. రజో రాగాత్మకం విద్ధి అని చెప్తాడు కదా. అంటే బాగా ప్రతిదాని మీద రైంజన లేచి ముందుకు ఉరికేటువంటి స్వభావం ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడాను. ఇంకొకటి చూడండి, యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. తామసులకు చల్లబడిపోయింది, సారం లేనిది, వాసన కొడుతున్నది, చల్ది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారము అంటే ఇష్టమట. లేదు, ఇలాంటి ఆహారం తినేవాళ్ళు తామసులుగా అయినా మారతారు. మనం ఈవేళ ప్రతిరోజు హోటల్లో వాడు ఏం పెడుతున్నాడో అది లేదు, మనం ఏం తింటున్నామో అది లేదు. నిన్నటి అన్నం మిగిలిన దాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఏమని పెడుతున్నాడో తెలియదు. స్టార్ హోటల్స్లో కూడా చద్దన్నాన్ని వాడు అది ఎప్పటి చద్దన్నమో అది ప్రోబియాటిక్ అని చెప్పి మనకు సర్వ్ చేస్తున్నాడు. ఎస్, చద్దన్నం ప్రోబియాటికే, బట్ టు వాట్ ఎక్స్టెంట్? దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కదా. ఎప్పటి చద్దన్నమో అది, దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేశాడో.
వీ డు నాట్ నో ఆల్ దీస్ థింగ్స్. బట్ మనం తింటున్నాం. ఆ ఆహారం యొక్క ప్రభావం మన మనస్సు మీద, మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ మీద, వీటన్నిటి మీద కూడా ఆహారం యొక్క ప్రభావం ఉంటున్నది. ఆహార ప్రభావాన్ని మనం తప్పించుకోలేము. కాబట్టి మనం యాక్టివ్‌గా ఉండాలి అంటే ఏం తినాలి అనేటువంటిది, ఎట్లా తినాలి అనేటువంటిది మనం ఈ 17వ అధ్యాయంలో ఉన్నటువంటి 8, 9, 10 శ్లోకాలు, ఇంకా 17వ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే భగవద్గీతలో మనకు ఈ విషయాల మీద ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. చూసారా? ఎన్ని ఏండ్ల క్రితమే పరమాత్మ చెప్పాడో మనకు. అద్భుతమైన విజ్ఞాన కనులు భారతీయ ఋషులు అన్నమాట. భారతీయ ఋషి మేధ ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఇఫ్ వీ వాంట్ టు రీచ్ ద హైట్స్ వేర్ ద ఇండియన్స్ హ్యావ్ రీచ్డ్ దేర్ అవర్ హర్ట్స్ విల్ బర్స్ట్ ఇన్ టు పీసెస్, అవర్ లంగ్స్ సీజ్ టు ఫంక్షన్ అని చాలా స్పష్టంగా చెప్తారు కొంతమంది విదేశీ తత్వవేత్తలు. ఇంతటి విజ్ఞానం మన సొంతం. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.